హాయ్ అండి. ఇండియాలో ఉండే చుట్టాలకు కానీ అందరికీ కానీ ఫ్రెండ్స్కి కానీ ఒకటే డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇండియాలో దొరికేవన్నీ కూడా మీకు అక్కడ అమెరికాలో దొరుకుతాయా, మీకు అన్నీ కూడా ఉంటాయా, మన కూరగాయలు కానీ మనకు అమ్మే ఈ కందిపప్పులు మినపప్పులు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు కదా. ఇక్కడ అన్నీ అయితే ఉండవండి, ఒక 90% అయితే దొరుకుతాయి. మనకి పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కందిపప్పులు మినపప్పులు పల్లీలు ఇలాంటివన్నీ డ్రై ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట, గ్రాసరీ ఐటమ్స్. కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉండవండి. ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి సీతాఫలాలు కానీ పనస తొనలు కానీ సపోటాలు కానీ నేరేడు పళ్ళు కానీ రేగిపళ్ళు కానీ ఉసిరికాయలు కానీ, మనకు ఉసిరికాయలు అక్కడ ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి కదా, ఉసిరికాయలు కూడా ఇక్కడ ఉండవు. ఎప్పుడన్నా ఒకసారి మనకి ఫ్రోజన్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెలగపళ్ళు కానీ ఇలాంటివి ఏమీ ఇక్కడ ఉండవండి. ఉన్నా కూడా మనకి ఎప్పుడన్నా కూడా ఫ్రోజన్ సెక్షన్లోనే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అవి అస్సలు బాగోవు అనమాట. మనకి ఐస్లో పెట్టేసినవి ఎలా ఉంటాయండి అలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మనకి పండగలకి వాటికి కూడా పువ్వులు అలాంటివి వెంటనే దొరికేవండి. మనకంటే బయటకు వెళ్తే చటాకు లెక్కన అమ్ముతారు కదా, హైదరాబాద్లో అయితే చటాకు లెక్కన అమ్ముతూ ఉంటారు పూలు. అవి పండగలకి వాటికి మనకి ఇక్కడ పూలు అవి అయితే అలా వెంటనే దొరికేవండి. చామంతి పూలు కానీ మనకి మల్లెపూలు కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఏమి ఉండవు. అందుకే ఇంట్లో మోస్ట్లీ అందరూ పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటారనమాట. పూలు ఇంట్లోనే ఉంటాయి పండగలకి వాటికి అనేసి. లేకపోతే మనకి ఇక్కడ అమెరికన్ స్టోర్స్లో బొకేస్ అమ్ముతూ ఉంటారండి. ఆ బొకేస్ తెచ్చుకుని వాటికి ఉన్న పూలు కట్ చేసుకుని పండగలకి పూజలకు కానీ దేనికైనా వాడుకోవడానికి చూస్తారనమాట అందరూ. ఎందుకంటే మనకి ఇక్కడ పూలు ఏమి అమ్మరు. ఇంకా తమలపాకులు అవి కూడా అండి మనకి కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. 5 తమలపాకులు మనకి $1కి 5 తమలపాకులు ఇస్తారు అంతే. ఈ మామిడాకులు కూడా అంతేనండి, 7-8 మామిడాకులు మనకి $1కి అమ్ముతారనమాట. డాలర్ అంటే 83 రూపాయలండి. 83 రూపాయలకి మనకి 6 నుంచి 7 మామిడి ఆకులు అమ్ముతారు. వాటిని తెచ్చి గుమ్మానికి పైన ప్లాస్టర్తో అతికించుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఇండియన్స్ పండగల టైంలో. అంత రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట తమలపాకులు కానీ మామిడాకులు కానీ. అవి కూడా మనకి పండగల టైంలోనే బాగా దొరుకుతూ ఉంటాయి. ఆ తమలపాకులు కానీ మామిడాకులు కానీ మనకి వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇలాంటి టైంలో అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇండియాలో డీమార్ట్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుందండి, కానీ రేట్లే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అన్నీ కూడా ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి మనకి డబుల్ ప్రైజెసే ఉంటాయి అన్నమాట. అన్నీ కొన్ని ట్రిపుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి కొన్ని వస్తువులు అయితే. మనకి ఒక్కొక్క దానికి సంబంధించిన ఐటమ్స్ ఒక్కొక్క సెక్షన్లో అయితే ఇక్కడ ఉంటాయి. మనకి కందిపప్పులు మినపప్పులు పెసరపప్పులు ఇలాంటివన్నీ కూడా ఒక సెక్షన్లో ఉంటాయి. పచ్చిశనగపప్పులు ఇలాంటివన్నీ కూడా మనకి వడియాలు ఇలాంటివన్నీ కూడా ఒక సెక్షన్లో ఉంటాయి అన్నమాట. రకరకాల వడియాలు కానీ అప్పడాలు కానీ చిప్స్ కానీ ఇలాంటివన్నీ మనం వేయించుకునే ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఒక సెక్షన్లో, అలా సెక్షన్స్ వారీగా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇండియన్ చిప్స్ అండి, మనకి ఇండియాలో దొరికే చిప్స్ అనమాట. కుర్కురే కానీ ఇండియాలో దొరికే లేస్ వెరైటీస్ కానీ ఇక్కడ ఉన్నాయి చూసారా. ఇవన్నీ మనకి మామూలు అమెరికన్ స్టోర్స్లో అయితే ఉండవు, ఈ ఇండియన్ స్టోర్స్లోనే ఉంటాయన్నమాట. కుర్కురే వెరైటీస్ కానీ లేస్ ఇండియన్ వెరైటీస్ కానీ. ఆ 20 రూపీస్ ప్యాకెట్స్ ఇక్కడ మనకి $1.50 కింద అమ్ముతారు. అంటే మనకి 100 రూపాయల పైనే ఉంటుందన్నమాట ఆ ప్యాకెట్. ఇవి వచ్చేసి కరాచీ బిస్కెట్స్ అండి. ఈ మధ్యన ఇవి కూడా అమ్ముతున్నారనమాట. కరాచీ మనకి ఉస్మానియా బిస్కెట్స్, ఫ్రూట్ అండ్ నట్ బిస్కెట్స్, పిస్తాషియో బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఈ మధ్యన అమ్ముతున్నారు. మనకి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి కందిపప్పులు కానీ మినపప్పులు కానీ పల్లీలు కానీ ఇవన్నీ కూడా మనకి ఎల్బీ లెక్కనే అమ్ముతారండి. ఒక ఎల్బీ వచ్చేసి 450 గ్రాములు అనమాట. అంటే వాళ్ళు 2 LBs అమ్మాలన్నా 4 LBs అమ్మాలన్నా ఆ రేట్ కిందే అమ్ముతారనమాట. ఇది వచ్చేసి మనకి కందిపప్పు అండి, తూర్ దాల్. ఇది వచ్చేసి 4 LBs మనకి $9 అనమాట. అంటే 2 కిలో దగ్గర 2 కిలోలు ఉంటుందండి 4 LBs అంటే. ఇవన్నీ కూడా మనకి బియ్యం అండి, సోనా మసూరి కానీ మనకి ఇడ్లీకి వాడే ఉప్పుడు బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ కేరళలో దొరుకుతుంది కదా అండి మట్టా రైస్ అని, అది కానీ ఇలా రకరకాల బియ్యాలు అయితే ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి అన్నీ కూడా. ఇవన్నీ 20 LB బ్యాగ్స్ అండి. మనకి పెద్ద పెద్ద బియ్యం బస్తాలు ఏవి ఉండవు, అంటే 25 కేజీల బియ్యం బస్తాలు ఉంటాయి కదా ఇండియాలో, అంత పెద్ద పెద్దవి అయితే ఉండవు. 20 LB బ్యాగ్స్ అయితే ఉంటాయి. 20 LBs అంటే మనకి ఒక LB 450 గ్రాములు అంటే మనకి 20 LBs దగ్గర మనకి 10 కేజీల దాకా ఉంటుందన్నమాట.
ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ, స్టీల్ ఐటమ్స్ కానీ పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవైతే విపరీతంగా ఉంటాయండి ప్రైస్. అందుకే మోస్ట్లీ అందరూ ఇండియా నుంచి సూట్ కేసులోనే తీసుకొస్తారనమాట, తెచ్చుకుంటారు. ఇక్కడ ఎవరు పెద్ద స్పెసిఫిక్గా పూజకు సంబంధించిన ఐటమ్స్ ఏమీ కొనరు. అప్పటికప్పుడు వాళ్ళకి లేకపోతే తప్ప కొనుక్కోవడం తప్ప స్టీల్ ఐటమ్స్ కానీ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇండియా నుంచే సూట్ కేసులో వచ్చేటప్పుడే తీసుకొస్తారు అందరూ. ఇవన్నీ కూడా మసాలా దినుసులు, పసుపు, కారం ఇవన్నీ కూడా అవండి. అక్కడ కింద మీకు రేట్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవి రూహ్ అఫ్జా అండి. ఇది కూరగాయల సెక్షన్ చూసారా. ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిబొందు, మనకి అరటి పువ్వు కూడా అమ్ముతున్నారు చూసారా. అరటి పువ్వు కూడా ఒక ఎల్బీ అరటి పువ్వు మనకి $2 అంట. ఇవి బజ్జీ పచ్చిమిరపకాయలు, మనకి క్యాప్సికమ్, అవకాడో, క్యారెట్. మనకి ఇండియన్ వెరైటీ అయితే పక్కన ఇండియన్ అని రాస్తారండి ప్రతి కూరగాయకి. అమెరికన్ వెరైటీ అయితే రాయరనమాట. 2 రకాల సొరకాయలు, వంకాయలు. మనకి ఇండియన్ సొరకాయలు అయితే ఇండియన్ అని రాస్తారనమాట పక్కన. ఇవి ఇక్కడ పండే వంకాయలు అనమాట. బాగా పొడుగ్గా ఉంటాయి వంకాయలు కానీ, బీరకాయలు కానీ, రాడిష్ కానీ అన్నీ కూడా. ఇక్కడ పొట్లకాయలు కొంచెం బాగా ముదురుగానే ఉంటాయండి, అంత లేతగా ఏమీ ఉండవు పొట్లకాయలు, అందుకే పెద్ద ఎవరు కొనరు. ఇవి వచ్చేసి మనకి వంకాయలండి. చూసారా అంత పొడుగ్గా ఉందో వంకాయ. ఇక్కడ పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయండి. మనకి బెండకాయకి లేడీస్ ఫింగర్ అనేమి రాయరు, ఓక్రా అని రాస్తారనమాట. మనకి వంకాయకేమో చైనీస్ ఎగ్ ప్లాంట్ అని రాస్తారు. అలా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి నేమ్స్. సొరకాయనేమో దూది అంటారనమాట. ఇండియన్ దూది లేకపోతే నార్మల్ దూది అంటే అమెరికన్ దూది అనమాట. అలా రాస్తారనమాట నేమ్స్. ఇది వచ్చేసి అల్లం అండి. ఇవి మనకి చామదుంపలు అవన్నీ అనమాట. ఇది వచ్చేసి ఫ్రోజన్ సెక్షన్ అండి, అంటే మనకి డీప్ ఫ్రిడ్జ్ లాగా అనమాట. ఇక్కడ అంతా కూడా మనకి రెడీ టు ఈట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఆల్రెడీ తయారు చేసేసిన సమోసాలు కానీ, పరాటాలు, వెజిటబుల్ కట్లెట్స్ కానీ, పన్నీర్ రోల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూశాను నేను. ఇవన్నీ కూడా మనం జస్ట్ వేడి చేసుకుని కానీ, లేకపోతే ఓవెన్లో బేక్ చేసుకుని కానీ, నూనెలో ఫ్రై చేసుకుని కానీ రెడీగా చేసుకుని తినేసేవన్నమాట, మళ్ళీ మనం ముందు ప్రిపరేషన్ చేయకుండా. ఇక్కడ నేను మిరపకాయ బజ్జీల ప్యాకెట్ కూడా చూశానండి. అంటే ఆల్రెడీ నూనెలో వేయించేసిన మిరపకాయ బజ్జీలని ఇలా ప్యాకెట్లో వేసి అమ్ముతున్నారనమాట. ఇంకా దోసపిండి పునుగులు కూడా అమ్ముతున్నారు. ఇలాంటివి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటారు, కానీ ఇవి కూడా ఎవరైనా కొంటారా అనిపించింది నాకు వీటిని చూస్తే. అవి మళ్ళీ $6 అంటండి రేటు, తక్కువేమీ లేదు, చాలా ఎక్కువే. ఇవంతా కూడా తందూరి నాన్స్ అండి, ఓవెన్లో మనం బేక్ చేసుకుని తినేయచ్చు అనమాట. ఇదంతా కూడా పాలు, పెరుగు, పన్నీరు, బటర్ అమ్మే సెక్షన్ అనమాట. పెరుగు కొంతమంది తోడు పెట్టుకోలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం పెరుగు డబ్బాలు అవి కూడా అమ్ముతున్నారు.